హాయ్ అండి. ఇదేంటి ఆకుకూర తెలుసా మీకు? తెల్ల గర్జల కూర. ఆకు మొత్తం కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను నిన్న ఈవినింగ్. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు కర్రీ చేసేద్దాం. తెల్ల గర్జల కూర, పెసరపప్పు, టమాటా, చారు, చింతపండు చారు, ఈ రెండింటి కాంబినేషన్. పచ్చిమిర్చి గోలిచ్చానండి, ఎక్సలెంట్ వచ్చింది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అన్నీ బాగా గోలించి కొంచెం కరివేపాకు వేసి అవి కూడా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు తెల్లగర్జల కూర మంచి కడిగి వేసేసుకోవాలండి. కొంచెం కాడలు కట్ చేసుకోవాలండి, ఆకు కట్ చేసుకోవద్దు. కాడలలోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అది చాలా మగ్గిందండి, మగ్గించాను. తర్వాత పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని వేసి ఒక 3 టమాటాలు వేసి కల్లుప్పు వేసి మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టాను. ఇంకా అంతా బాగా ఉడికిపోయింది చూడండి. వాటర్లో నానబెట్టిన కాబట్టి పప్పు తొందరగా ఉడికిపోయింది. ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వాడుకున్నాను కాబట్టి. హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒక 2 minutes ఉంచాను. తర్వాత తీసి కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ వేసి విజిల్ పెట్టట్లేదండి, కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేస్తాను. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేస్తాను. కథం, కర్రీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి.